రాష్ట్ర అభివృద్ధియే ప్రధాన అజెండాగా పోటీపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుండి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పెట్టుకొని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని ఆదేశించారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని, మనమేం చెయ్యాలనేదే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ చేపట్టారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని, మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై సూచనలు చేశారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయంపై చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి మంత్రుల్ని కూడా వారికి జత చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల సాధనపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయనున్నారన్న అంశంపై భేటీలో ప్రస్తావనకొచ్చింది. జగన్ గురించి, వైఎస్ఆర్సీపీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అన్నట్లు తెలుస్తోంది. జగన్ గురించి ఒక్క క్షణం ఆలోచించే సమయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి తెలిపారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని, మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీని అనగదొక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాధ్యం కాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామన్నారు. రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపేలా ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. ఈ విషయంలో తమతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోవాలని, జరిగిన ఘటనలపై అందరూ గలమెత్తాల్సిన అవసరం ఉందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయన్నారు. వినుకొండలో జరిగిన హత్య ఘటన పరాకాష్ఠని, వీడియో దృశ్యాలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుందన్నారు. ప్రజలందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డు మీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్టపడదని, సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామన్నారు. మంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారని, బుధవారం నాడు నిరసన తెలుపుతామన్నారు. రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతామన్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రుల అపాయింట్మెంట్లను కోరానన్న జగన్మోహన్ రెడ్డి, ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివి కావన్నారు. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా 2వ రోజుకు చేరుకున్నాయి. వివిధ రకాలైన కాయగూరలను ధరించి శాకంబరి అలంకారంతో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. 8 గంటల నుండి వర్షం తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు 2వ రోజు శాకంబరిదేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆషాఢమాస శాకంబరి మహోత్సవాల సందర్భంగా వివిధ రకాలైన కాయగూరలను ధరించి శాకంబరి అలంకారంతో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. 8 గంటల నుండి వర్షం తగ్గుముఖం పట్టడంతో భక్తులు సంఖ్య క్రమంగా పెరిగింది. శాకంబరిని దర్శించుకున్న భక్తులు అన్ని ఉపాలయాల్లో కొలువై ఉన్న దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాలైన కూరగాయలతో అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు అమ్మవారికి సమర్పించిన కూరగాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన కదంబం ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది భక్తులకు పంపిణీ చేశారు. పలువురు ప్రముఖులు వేర్వేరు సమయాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు.
హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆమెకు ఆశీర్వచనాలు ఇచ్చారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం బాగా జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుందని తెలిపారు. గతంలో కొన్న కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారన్నారు. మేమందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి మంది లీడర్స్ దగ్గరికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ, ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో, లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది. మేము ప్రశాంతంగా వచ్చి అది దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప సందర్శనకు వచ్చేవారికి పర్యటన మధురానుభూతి మిగిల్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇదే విధంగా మరిన్ని సౌకర్యాలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులకు సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అభివృద్ధి చేసిన హరిత ప్రాంతం అందంగా చెక్కుచెదరకుండా చూడాలన్నారు. ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు వాహనాల పార్కింగ్ విస్తరణపైన దృష్టి సారించాలన్నారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి వనాన్ని కలెక్టర్ డాక్టర్ జి సృజన సందర్శించారు. అనంతరం ప్రాంగణంలోని మినీ థియేటర్లో కలెక్టర్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ కెవి సత్యవతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శ్రీనివాసరావు, ఏపీఐఏసీ జెడ్ఎం కె సీతారాం, కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రతినిధి వాసుదేవరావు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరిత ప్రాంతం, ఫౌంటైన్లు, ఆర్ఓ ప్లాంట్ నిర్వహణ, వాహనాల పార్కింగ్ ప్రాంత విస్తరణ, భద్రత తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, మ్యూజికల్ ఫౌంటైన్, కుడ్య చిత్రాలు, అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ తదితరాల సందర్శనకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు పర్యటన గొప్ప అనుభవంగా మిగిల్చేలా ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. ఇకపైన అధికారుల సమన్వయంతో వ్యవహరిస్తూ పటిష్ట పర్యవేక్షణతో సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఫౌంటైన్ల నిర్వహణకు గాను మున్సిపల్ వాటర్కు ప్రత్యేక లైన్ ఏర్పాటు, 74 సీట్ల డాల్బీ అట్మాస్ విహార మినీ థియేటర్ను సందర్శకులకు అందుబాటులో ఉంచడం, భద్రతా సిబ్బందికి సంబంధించి టెండర్ ప్రక్రియ తదితర అంశాలపైన సమావేశంలో చర్చించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి స్టీరింగ్ కమిటీ ద్వారా ప్రభుత్వానికి నివేదించాల్సిన అంశాలతో పాటు ప్రాజెక్టుకు సంబంధించి మిగిలి ఉన్న పనులపైన సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. సమాజంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ కృషి చేస్తుంటారని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లను పరిశీలించడంతో పాటు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2 రోడ్లతో పాటు విద్యుత్ సమస్యను ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆటోనగర్ సమీప ప్రాంతం కావడంతో ఎక్కువగా కరెంటు కోత ఉందని, దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రధానంగా గంజాయి బ్యాచ్ ఎక్కువగా సంచరిస్తూ ఉండటంతో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. సో ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటంటే కరెంటు పోతుందనేది, 2 రోడ్లు లేకపోవడం వల్ల వర్షాకాలం ఇబ్బంది పడుతున్నాం అనేది, దానికంటే కూడా ముఖ్యంగా ఒక గంజాయి బ్యాచ్ వచ్చి 30-40 మంది వచ్చి ఇక్కడ రోజు కూర్చుని లేడీస్ని కూడా కామెంట్ చేస్తూ కొంచెం అందరిని ఇబ్బంది పెడుతున్నారనేది ప్రధానంగా ఉంది. దాని మీద ఇప్పుడే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడతాను.
అదిగో బడ్డీ కొట్లు అక్కడ కూర్చుని ఇది చేస్తున్నారు చెప్పారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కూర్చోబెడితే మాత్రం మీ బడ్డీ తీసేయాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమాజంలో ఒక అభద్రతా భావం రావటం, లా అండ్ ఆర్డర్ టోటల్గా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన సైతం లా అండ్ ఆర్డర్ని నిర్వీర్యం చేసి ఇక్కడ ఇబ్బందులు పెట్టడం, ప్రతి కాలనీలో కూడా విస్తలవిడితనం పెరిగిపోయింది. ప్రత్యేకంగా గంజాయి, అది ఆంధ్ర నుంచి గంజాయి మూలాలు దేశమంతా కూడా ఏ విధంగా వెళ్తున్నాయో మన విజయవాడ నగరంలో కూడా ఆ గంజాయిలు విపరీతమైన విస్తృతి, నావికులే గంజాయి అమ్మే పరిస్థితులు ఇక్కడ విజయవాడ నగరం ఉంది. వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేయడానికి, మరి వ్యవస్థనంతా కూడా మెరుగుపరచడానికి. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం నుండి శార సమర్పించారు. శ్రీశైలం ఈవోడి పెద్దిరాజు దంపతులు కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ శార సమర్పించారు. అనంతరం వారికి దుర్గగుడి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదములు, శేష వస్త్రము, చిత్రపటం అందజేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం నుండి ఆలయ కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు దంపతులు కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ శార సమర్పించారు. అమ్మవారి చిన్నరాజగోపురం వద్ద వీరికి దుర్గగుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి శార సమర్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. శ్రీశైలం దేవస్థానం వారు దుర్గగుడి ఈవో సిబ్బందికి శ్రీశైలం దేవస్థానం శేషవస్త్రం, ప్రసాదాలు మరియు చిత్రపటం అందజేశారు. అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. శ్రీశైల క్షేత్రం నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఈ ఆషాఢ మాసం ఈ సందర్భంగా అంటే గత 2014 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ సారీ తీసుకొచ్చేటటువంటి సాంప్రదాయం అనేది ఉంది. అక్కడి నుంచి ప్రత్యేకించి వేద పండితులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకించి విశేషంగా సారీ తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎంతో అద్భుతంగా భక్తి ప్రపత్తులతోటి సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతోంది. ఇక్కడ చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక్కడ ప్రత్యేకించి శాకంబరి ఉత్సవాలు అనేవి కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ రోజుకొక అలంకరణ, అంటే భక్తులు దాతల యొక్క సహకారంతో ఇది ఆకుకూరలతోటి, కూరగాయలతోటి, పండ్లతోటి విశేషంగా అలంకరణ చేయడం అనేది జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనశ్శాంతిగా, ఎక్కడో కూడా రద్దీగా లేకుండా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చక్కగా చేశారు. అలానే ఈరోజు అమ్మవారిని కూడా చెప్తున్నారు వివో గారు 34 టన్నుల సార్ 34 టన్నులతోని కూరగాయలతో, అనేక రకమైన కూరగాయలతో అమ్మవారిని మరి అలంకరించడం, అమ్మవారు కూడా కలగలగా ఉండడం అనేది ఈరోజు దర్శనం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. చక్కగా అరేంజ్మెంట్స్ బాగా చేశారు. అందరూ కూడా భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా క్లెన్లీనెస్, వర్షం పడతా ఉంది, కొద్దిగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా బాగా చేస్తూ ఉన్నారు. అదే క్లెన్లీనెస్ అంతా ఈవో గారు ఆగ్రహంలో బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. అమ్మవారు ఆవిడే చేసుకుంటారు అన్ని, కాబట్టి మేము అందరం ఆనందంగా ఉన్నాం. అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగస్వామ్యులయ్యేలా అనేక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుందని ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఐఐఏ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర మెహతా అన్నారు. ప్రతిష్టమైన ఏపీ రాజధాని అమరావతిలోనూ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ భవనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్కిటెక్ట్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి అవగాహన కల్పిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేసిన ఐఐఏ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ విశాఖపట్నం కాకినాడ సెంటర్ను అభినందించారు. ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఐఐఏ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ విశాఖపట్నం కాకినాడ సెంటర్ ఆధ్వర్యంలో అపూర్వ పేరిట ఆర్కిటెక్ట్స్ బిల్డ్ ఎక్స్పోను విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించారు. 2 రోజుల ఈ ప్రదర్శనను ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఐఐఏ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర మెహతా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తులతో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఆర్కిటెక్ట్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అనేక మంది ప్రదర్శనను తిలకించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఐఏ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర మెహతా, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ విజయవాడ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ సావనీర్ను ఆవిష్కరించారు. అనంతరం జితేంద్ర మెహతా మాట్లాడుతూ యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ యుఐఏలో 2 నెలల క్రితం విజయవంతంగా బిడ్డును సమర్పించినట్లు తెలిపారు. యుఐఏ కన్వెన్షన్గా మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చేందుకు 108 ఏళ్ల ఐఐఏ చరిత్రలో తొలిసారి బిడ్డును వేసినట్లు తెలిపారు. ఇది ఐఐఏ మొదటి ప్రయత్నమని అన్నారు. 2027లో యుఐఏ మెగా కన్వెన్షన్కు భారతదేశం తప్పకుండా ఆతిథ్యం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. To partner with them for various type of urban development initiatives taken over by the government. So I am sure with the collective strength of so many dynamic architects sitting in this hall, I am sure we will be able to do it, and this is a task for the leadership of Andhra Pradesh chapter. Secondly, I am just trying to appraise everybody that 2 months back we have successfully submitted bid for UI, Union of International Architects. So this is first time in the history of IAA, about 108 years, that IAA will be hosting a UIA convention and is bidding for that mega event in which around 5,000 plus architects from all over the world. అనంతరం ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ యువ ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ ప్రదర్శన సదస్సులు దోహదపడతాయని అన్నారు. ఆర్కిటెక్చర్ అనేది ఒక జీవన శైలి అని, ఆర్కిటెక్టులు భవనాలకు ఒక రూపునిస్తారని, ప్రజలు జీవించడానికి అనువైన వాతావరణాన్ని రూపొందిస్తారని చెప్పారు. సమాజంలో ఆర్కిటెక్టుల పాత్ర ఎంతో ఉందని, నివాస ప్రాంతాల రూపకల్పనలో వారిది కీలక పాత్రని తెలిపారు. Because of his wishes and his expectations and other things, we may pave a way to inspire fraternity of architects in general, especially the AP architects, for all the members in the AP architects chapter. This conference and Build Expo may further improve knowledge levels of our youngsters to shape our habitat as impetus. I would like to say, architecture is a way of life. Architects shapes the buildings and built environments makes the people to live the way in such a way that it shapes the society. So this has got a tremendous potentiality where we can shape our cities and our neighborhoods, our immediate environment. ఈ కార్యక్రమంలో ఐఐఏ వైస్ ప్రెసిడెంట్ తుషార్ సోగాని, ఐఐఏ ఏపీ చాప్టర్ విశాఖపట్నం కాకినాడ సెంటర్ వైస్ చైర్మన్ వి వేణుగోపాల్, కన్వీనర్ క్రాంత్ కుమార్, చైర్మన్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహన్ పోర్టల్ ద్వారానే అందించేందుకు ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టిన డేటా బదలాయింపు ప్రక్రియ వల్ల వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారని కృష్ణా జిల్లా లారీ యజమానులు సంఘం అధ్యక్షులు నాగమోతు రాజా, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వర్రావు తెలిపారు. పలు సేవల వివరాలు వాహన్ పోర్టల్లో కనిపించడం లేదన్నారు. వీటిని ఎన్ఐసి సాంకేతిక నిపుణులు పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిన తరువాతే జిల్లాలో వాహన పోర్టల్ను అమలు చేయాలని కోరారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షులు నాగమోతు రాజా, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వర్రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రవాణా శాఖలో ఆన్లైన్ సేవలకు ఉద్దేశించి ఈ ప్రగతి వెబ్సైట్ ప్రవేశపెట్టారని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసి రూపొందించిన వాహన్ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. 2021లో ఏపీ రవాణా శాఖ వాహన్ పోర్టల్లో చేరిందని, రాష్ట్ర రవాణా శాఖకు చెందిన డేటా మొత్తం ఎన్ఐసిలోకి బదలాయింపు కావాల్సి ఉన్న వాహన్ వెబ్సైట్ నెమ్మదిగా ఉండడం, ఈ ప్రగతిలో ఉండే అనేక మాడ్యూల్స్ అందుబాటులో లేకపోవడంతో వాహనాల డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ జాప్యమవుతోందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సొంత పోర్టల్ ఈ ప్రగతితో పాటు కేంద్ర పోర్టల్ వాహన్ను అమలు చేస్తూ వచ్చిన అధికారులు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా వాహన్ పోర్టల్ను విస్తరించాలని చూస్తున్నారని, వాహన్ పోర్టల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించిన తర్వాతే వాహన్ పోర్టల్ను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు.
చాలామంది లారీ యజమానులు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ వల్ల ట్యాక్సులు రావట్లేదు, ఎఫ్సీలు అవ్వట్లేదు, కొత్తగా పర్మిట్లు సరిగ్గా జరగట్లేదు. పైగా నేమ్ ట్రాన్స్ఫర్, వాహనం ఉన్న ట్రాన్స్ఫర్కి వెళ్ళినా కానీ ఇది పర్మిట్ రాపోవటం, బండి నెంబరు కూడా రకరకాల ఇబ్బందిగా ఉంది. దీనికి చాలామంది యాక్చువల్గా ఇక్కడ మనకి రవాణా రంగానికి ఈ వర్కర్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉండడం వల్ల బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన కృష్ణా జిల్లాలో ఎక్కువ మంది లారీ యజమానులు బయట రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి వాహనాలు నడపడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ 15 రోజుల నుంచి ఎక్కడ లారీలు అక్కడ స్తంభించిపోయి ట్యాక్సులు లేక పర్మిట్లు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు వాహనంలోకి అప్గ్రేడ్ అవటం వల్ల మన బండి నెంబర్ కొట్టగానే మొత్తం ఇప్పుడు ఆ కేసులన్నీ బయటకు వచ్చి ఒక్కో బండికి సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 ఆ డబ్బులు కడితే కానీ మళ్ళీ ట్యాక్స్ తీసుకోము అనే పరిస్థితిలో అది చూపిస్తుంది. దాంతో మేము ఉన్నతాధికారులను సంప్రదించాం, వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ట్యాక్సులు కడటానికి మాత్రం ఆ లింక్ ఏదో తప్పిస్తామని చెప్పాము. అది మాత్రం ఏదో తప్పించారు. అయినా కానీ అది కూడా పూర్తి స్థాయిలో అవ్వలేదు. అట్లాగే ఫిట్నెస్ చేయాలన్నా, తర్వాత నేషనల్ పర్మిట్ మనం రెన్యూవల్ చేసుకోవాలన్నా, లేదా పర్మిట్ సరెండర్ చేయాలన్నా, లేకపోతే బళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలన్నా అన్ని రకాల ఈ రవాణా శాఖల సేవలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయినాయి. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు రూపొందించిన పవిత్ర వైవిధ్య జీవన శైలిని ప్రతిబింబించే బ్రహ్మసో విష్ణు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్లో నేడు రేపు ప్రదర్శిస్తున్నారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని క్యాపిటల్ సినిమాస్లో నేడు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారు రూపొందించిన పవిత్ర వైవిధ్య జీవన శైలిని ప్రతిబింబించే బ్రహ్మసో విష్ణు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో నేడు రేపు ప్రదర్శిస్తున్నారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని క్యాపిటల్ సినిమాస్లో నేడు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బ్రహ్మకుమారిస్ విజయవాడ ప్రాంత నిర్వాహకులు బీకే శాంత, బ్రహ్మకుమారిలు రాధ, రత్న, వేణి, కంచన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి రాధ మాట్లాడుతూ విశ్వంలో ఇప్పటి వరకు 80 సంవత్సరాలుగా అనేక సేవలను చేస్తున్నారని అన్నారు. ఈ సేవలు ప్రపంచానికి అతి సులువుగా అర్థం కావడానికి, ప్రపంచం చాలా సహజంగా తెలుసుకునేలా సినిమాల ద్వారా భగవంతుడి సందేశాన్ని ఇవ్వడానికి దర్శకుడు ముప్పలనేని శివ కొత్త సంకల్పం చేసి బ్రహ్మసో విష్ణు సినిమాను విడుదల చేశారన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమా విడుదలైందని, ఉభయ రాష్ట్రాల్లోని 20 నగరాల్లో నేడు రేపు ఒక్కో షో చొప్పున సినిమాను ప్రదర్శించడం జరుగుతోందన్నారు. భగవంతుడు భూమి మీద అవతరించి ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల ఒత్తిడి జీవితంలో ఎలా సుఖశాంతమయమైన జీవితం గడపాలి, భగవంతుడి నుంచి శక్తిని ఎలా తీసుకోవాలి, శాంతిని ఎలా అనుభవించాలి, సుఖశాంతమైన జీవన విధానం భగవంతుడు ఎలా నేర్పుతున్నారు అనేది సినిమా ద్వారా చూపించడం జరిగిందన్నారు. విశ్వంలో ఇప్పటివరకు 80 సంవత్సరాలుగా అనేక సేవల్ని చేస్తున్నారు. ఈరోజు ప్రపంచానికి అతి సులువుగా అర్థం కావడానికి, ప్రపంచం చాలా సహజంగా తెలుసుకునే విధంగా మీడియా ద్వారా, సినిమాల ద్వారా కూడా భగవంతుడి సందేశాన్ని ఇవ్వడానికి ముప్పలనేని శివ గారు డైరెక్టర్ ఈరోజు ఒక కొత్త సంకల్పం చేసి ఈరోజు ఒక సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. బ్రహ్మసో విష్ణు అనే సినిమా సురేష్ ప్రొడక్షన్స్ వారి ద్వారా ఈరోజు బ్యానర్తో, వారి బ్యానర్ మీద ఈ సినిమా రిలీజ్ అయింది. మొత్తం ఆంధ్ర, తెలంగాణలో సుమారుగా 20 నగరాల్లో ఈ 2 రోజులు, ఈరోజు రేపు ఈ సినిమా ఒక్కొక్క షో చొప్పున ట్రయల్గా ఆడించడం జరుగుతుంది. దీని ద్వారా భగవంతుడు భూమి మీద అవతరించి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల యొక్క ఒత్తిడి జీవితంలో ఎలా సుఖశాంతిమయమైన జీవితం గడపాలి, ఆయన జీవిత చరిత్రని ఒక సినిమాగా తీసి ప్రదర్శిస్తున్న సందర్భంలో మనం జ్యోతి వెలిగించుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళబోతున్నాం. ఆ యొక్క చిత్రం ఇంకా అనేక మందికి దిశని దశని నిర్దేశించేదిగా ఉండాలని, బాబా గారి సందేశం మానవాళ్ళ ప్రతి ఒక్కరి మనసులోకి వెళ్ళాలని, ఇవాళ ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కలిగించిన సమాజానికి మనస్ఫూర్తిగా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ,
1908లో ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ బరోడా నేటికి 8,200 బ్రాంచీలతో 100 విదేశీ బ్రాంచ్లతో బ్యాంక్ దినదిన అభివృద్ధి చెందుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా డిప్యూటీ జనరల్ మేనేజర్ చందన్ సోహా, డిప్యూటీ రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతి 3 మాసాలకు 4,000 కోట్ల రూపాయలు నికర లాభాలను బ్యాంకు అందుకుంటుందని పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో బ్యాంక్ అధికారులు మరియు సిబ్బంది ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వాగ్దాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1908లో ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ బరోడా నేటికి 8,200 బ్రాంచీలతో 100 విదేశీ బ్రాంచ్లతో విజయవంతంగా ముందుకు వెళుతోందన్నారు. బ్యాంకు దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి 3 మాసాలకు 4,000 కోట్ల రూపాయలు నికర లాభాలను బ్యాంక్ అందుకుంటోందన్నారు. ఖాతాదారులకు నాణ్యమైన సత్వర సేవలు అందిస్తూ ప్రతి ఏటా 12,16,000 కోట్లు టర్నోవర్ చేస్తున్నామని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని రకాల రుణాలను తక్కువ వడ్డీ రేట్లకి అందిస్తున్నామని, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో 2వ అతిపెద్ద బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచిందని చెప్పారు. సాయిశ్రాయ్ గైక్వాడ్ మహారాజు గారు ఈ బ్యాంక్ని ప్రారంభించారు. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ 8,200 శాఖలతో దాదాపు 100 విదేశీ శాఖలతో 12,16,000 కోట్ల రూపాయల బిజినెస్ తోటి మా బ్యాంకు ప్రతి సంవత్సరమును నిరంతర అభివృద్ధి పదంలో నడుస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అత్యధిక ప్రాఫిట్స్ మార్జిన్తో చేస్తున్నాము. అలాగే మా బ్యాంకు అన్ని రకాలైనటువంటి బ్యాంకింగ్ ప్రొడక్ట్స్లో ఉన్నది. మన డిపాజిట్ సైట్స్లో అన్ని రకాల సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ మరియు టర్మ్ డిపాజిట్స్ కూడా ఉంది మా దగ్గర. అలాగే అన్ని రకాల లోన్స్ ఉన్నాయి మా దగ్గర. రైతులకి మేము విశేషమైనటువంటి సహకారాలు అందించడంలో మా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే శ్రామిక రంగానికి, ఎంఎస్ఎంఈ రంగానికి, అట్లాగే పెద్ద కార్పొరేట్లకి అందరికీ కూడా లోన్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా రిటైల్ రుణాలు విద్యార్థులకి ఎడ్యుకేషన్ లోన్ రూపంలోనూ, అలాగే గృహ రుణాలు అతి సరసమైనటువంటి మరియు అందుబాటులో ఉన్నటువంటి ధరలతో ఇస్తాము. విజయవాడ పడమటలంకలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీబీఏ విభాగం ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇన్ రూరల్ ఇండియా అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ చిక్కల్ అశోక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమాజంలో బ్యాంకింగ్ రంగం పాత్ర ఎలా ఉంది, ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తుంది వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వీర్రాజు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు జ్ఞానాన్ని పెంపొందించేలా వివిధ అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఫైనాన్షియల్ ఇంక్లూషన్, బ్యాంకింగ్ రంగ పాత్ర గురించి అవగాహన కల్పించారన్నారు. ఇటువంటి సదస్సులు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. తో పాటు ఎక్స్ట్రా నాలెడ్జ్, వివిధ సెక్టార్లో ఎక్స్ట్రా నాలెడ్జ్ వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఒక 1 డే సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా శ్రీ చిక్కల్ అశోక్ గారు, చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ నుంచి ఆయన చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ రూరల్ ఇండియా. So how the budget can be spent by the rural people, and how the banking sector plays a vital role in savings and everything, and what is the role of student, what they can learn in banking sector as they are having a in subject. To get more and more information, today we have arranged this guest seminar. Apart from studies, they are conducting financial inclusion in rural India. We are thankful to our management for providing this opportunity. We can build our communication skills and organizing over here. In order to overcome our fears and increase our communication skills, we are having this seminar. We are thankful for to our chairman sir and our management for providing this seminar. So-called Mr. Chikkala Ashok, who is an bank manager of Post Payments Bank and Andhra Bank. So on this day, he was telling briefly about some financial in rural India. So we would like to thank కేవలం 8 సెకండ్లోనే కంటి చికిత్సలను చేసే స్మెల్ ప్రో అనే నూతన లేజర్ మిషన్ను స్మార్ట్ విజన్ ఐ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని ఆ హాస్పిటల్ డాక్టర్ స్వాతి మణి తెలిపారు. ఐటీ, స్పోర్ట్స్ తదితర రంగాలకు చెందిన వారికి ఈ లేజర్ చికిత్స ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ స్వాతి వివరించారు. ఈ లేజర్ చికిత్స వద్దకు 100కు 100% మంది ఫలితాలను ఇస్తుందన్నారు. విజయవాడ సూర్యారావుపేట కోవెల్మూడివారి వీధిలో గల స్మార్ట్ విజన్ ఐ ఆసుపత్రి నందు ఒక సరికొత్త లేజర్ మిషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఈ మిషన్ ఏర్పాటు కావటం విశేషం.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ స్వాతి మణి మాట్లాడుతూ నూతన స్మైల్ ప్రో మిషన్ భారతదేశంలో 5వ మిషన్గా విజయవాడ స్మార్ట్ విజన్లో ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. కేవలం 8 సెకండ్లలోనే కంటి చికిత్సలను స్మైల్ ప్రో అనే నూతన లేజర్ మిషన్తో చేయవచ్చని ఆమె వివరించారు. ప్రత్యేకంగా యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ లేజర్ చికిత్స చేయించుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారు కళ్ళజోడు అవసరం లేకుండా చిన్న అక్షరాలు సైతం చదవడం, వ్రాయటం, దూరంగా ఉన్న వస్తువులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఐటీ, స్పోర్ట్స్ తదితర రంగాలకు చెందిన వారికి ఈ లేజర్ చికిత్స ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ స్వాతి వివరించారు. ఈ లేజర్ చికిత్స 100కు 100% మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. ద ఫస్ట్ మెషిన్, దీన్ని విజిమాక్స్ 800 అనే టెక్నాలజీ ద్వారా మనం స్మైల్ ప్రో అనే లేజర్ సర్జరీతో యంగ్ పేషెంట్స్ అంటే యువతులు ఒక కళ్ళజోడు లేకుండా చేయించుకునే సర్జరీని మనము జస్ట్ 10 సెకండ్స్లో మనం కంప్లీట్ చేయగలుగుతాం. దీంతో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ విజువల్ రికవరీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది జస్ట్ మనం ఒక 6 వీక్స్ అయింది ఇంట్రడ్యూస్ చేసి మషీన్, అండ్ ఇప్పటిదాకా మేము ఒక 150 సర్జరీస్ చేశాము. ఈ మషీన్తో అడ్వాంటేజెస్ ఏంటంటే మామూలుగా మనం ఇప్పటివరకు లేజర్ సర్జరీస్ ద్వారా పవర్ని కరెక్ట్ చేస్తాం, అంటే ఎగ్జైమర్ లేజర్ ఉపయోగించి చేసేవాళ్ళం, అందులో కొంత టిష్యూని బర్న్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ టెక్నాలజీతో ఏంటంటే మనం కార్నియాలో అంటే నల్లగుడ్డు పైన లేయర్ కింద లేయర్ జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచి మధ్యలో ఒక లేయర్ మాత్రమే యాజ్ ఇట్ ఈజ్ రిమూవ్ చేస్తున్నాం.